టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాలో చారిత్రాత్మక మార్పులు చేసింది. టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను A+ గ్రేడ్ నుంచి B గ్రేడ్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. వారితో పాటు T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను సైతం B కేటగిరీలోకి వేసింది. ఇక A కేటగిరీలో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్, బౌలర్ బుమ్రా, ఆల్రౌండర్ వీరేంద్ర జడేజా మాత్రమే ఉన్నారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు షాక్కి గురవుతున్నారు. మరి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం ఇండియన్ టీంలో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో వీరిద్దరూ మాత్రమే వన్డేలలో కొనసాగుతూ వస్తున్నారు. సీనియర్ ఆటగాళ్లు అయినప్పటికీ యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా టీంలో రాణిస్తున్నారు. గత సంవత్సరం జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో రోహిత్ కోహ్లీల ఆట తీరుపైన ఎన్నో ప్రశంసలు వచ్చాయి. భారత్ ఆ టోర్నీలో ఫైనల్ దాకా దూసుకెళ్లి న్యూజిలాండ్తో ఓడి రన్నరప్గా నిలిచినప్పటికీ రోహిత్ కోహ్లీల కాంబినేషన్ ఆటను అభిమానులను ఎంతో ఆస్వాదించారు. ఆ టోర్నీలో రోహిత్ శర్మ అగ్రెసివ్ బ్యాటింగ్ చేసి జట్టుకు ఒకవైపు మంచి ఆరంభాన్ని ఇస్తే, మరోవైపు విరాట్ కోహ్లీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇండియన్ టీంను ఫైనల్కు చేర్చడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇద్దరూ మంచి ఫామ్లో ఉండడంతో వచ్చే సంవత్సరం జరగబోయే వన్డే వరల్డ్ కప్లో వీరిద్దరి భాగస్వామ్యంతో టీమిండియా మరిన్ని విజయాలు సాధిస్తుందని నమ్మకం కూడా ఏర్పడింది. కానీ తాజాగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో వీరిద్దరి కొనసాగింపుపైన అనుమానాలు కలుగుతున్నాయి. భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. 2025 సంవత్సరం ఒకే నెలలో T20 టెస్ట్ ఫార్మాట్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2024లో T20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరూ గత సంవత్సరం వన్డేలకు వీడ్కోలు పలికారు. రోహిత్ శర్మ మే 8న 2025 నాడు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా, విరాట్ అదే నెల మే 12న టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. కాంట్రాక్టు ప్రకారం A+ కేటగిరీలో ఉంటూ బీసీసీఐ నుంచి ఏడాదికి 7 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నారు. గ్రేడ్ A ప్లేయర్లు 5 కోట్లు, గ్రేడ్ B ఆటగాళ్లకు 3 కోట్లు, గ్రేడ్ C ప్లేయర్లకు 1 కోటిగా బీసీసీఐ నిర్ణయించింది. తాజాగా A+ కేటగిరీని పూర్తిగా తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అందుకే A+ కేటగిరీ తీసివేసి అందులో ఉన్న ఆటగాళ్లను నేరుగా A గ్రేడ్లో వేసింది. గతేడాది మొత్తం కూడా 34 మంది ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఉండగా ఈ ఏడాది 30 మంది మాత్రమే ఉన్నారు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తాజాగా ఈ జాబితాలో చేరగా 3 ఆటగాళ్లు గ్రేడ్ Aలో ఉన్నారు. వారితో పాటు 11 మంది గ్రేడ్ Bలో, 16 మంది గ్రేడ్ Cలో చోటు దక్కించుకున్నారు. ఈ ఒప్పందం 2025 అక్టోబర్ 1 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇండియా తరపున ఆడి ఎన్నో కప్పులు మన దేశానికి అందించారు. అలాంటి సీనియర్ ఆటగాళ్లను బీసీసీఐ తక్కువగా చూస్తుందనే భావన వ్యక్తమవుతుంది. 2027లో జరగబోయే వరల్డ్ కప్లో వీరిద్దరి భాగస్వామ్యం కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. మరి అప్పటి వరకు బీసీసీఐ వీరిని కంటిన్యూ చేస్తుందా లేదా అని ఉత్కంఠ అయితే నెలకొంటోంది.